100% కలబోతున్నాడనే విశ్వసనీయమైన సమాచారం మా దగ్గర ఉంది. బొత్స ద్వారా సంధియత్నాలు జరుగుతున్నాయో లేదో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. మీకు ఏదైనా కూడా అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం కూడా మీకు అక్కడ న్యాయం జరగకపోతే మీరు చెప్పినట్లు మీ జెడ్పీటీ సభ్యులు కూడా ఈరోజు సంతకాలు చేసేదానికి అక్కడికి పోయినారు కాబట్టి అఫిడవిట్లలో కోర్టు న్యాయ పోరాటం చేయండి, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణను మీడియేటర్గా పెట్టుకొని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతుండడం విషయం వాస్తవమా కాదా అని జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా. తాడేపల్లిలో మాట్లాడితే అటో ఇటో ఆ నోట ఈ నోట పడి తెలిసి బీజేపీ పెద్దలకి ఏమైనా తెలుస్తుందేమో ఒక భయంతో యలహంక ఇంటికి బెంగళూరులోని యలహంకకి పిలిపించుకొని బొత్స సత్యనారాయణను ప్రతి వారానికి 1-2 రోజులు బొత్స గారు బెంగళూరు యలహంక ప్యాలెస్కి పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? బెంగళూరు నుంచి ఆయన అట్నే డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మధ్యవర్తిగా పెట్టుకొని గతంలో జరిగింది గతం కథగా అందరం కలిసి పనిచేద్దాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేది మా తండ్రి గారి చివరి కోరిక. ఆ కోరికకు గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అలా కాకుండా ఈసారి మీతో కలిసి పనిచేస్తానని చెప్పి పెట్టిన ప్రతిపాదన నిజమా కాదా? ఇంకో కండిషన్ బొత్స గారి ద్వారా కేంద్ర పెద్దలకు చెప్పింది ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలను అధ్యక్ష పదవిరాలుగా తీసేసి కొత్త అధ్యక్షుని కానీ అధ్యక్షురాలు కానీ నియమించాలనే ప్రతిపాదన పెట్టింది నిజమా కాదా? ఈ మధ్యకాలంలో మనం అన్ని వార్తలు చూస్తున్నాం. షర్మిల గారిని తొలగించి కొత్త పీసీసీకి కొత్త నాయకత్వాన్ని ఇస్తున్నారని చెప్పి ఈ ఒప్పందంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కండిషన్లో భాగంగానే షర్మిల గారిని తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఒక సూత్రప్రాయమైన ప్రతిపాదనకు కూడా బొత్స ద్వారా కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు చెప్పిన విషయం వాస్తవమా కాదా? మీరు మాట్లాడుతూ మీరు కాంగ్రెస్ పార్టీతో సంధికి దిగుతూ వారితో పొత్తు పెట్టుకోవాలి, లోపాయకారి పొత్తుతో ఇప్పుడే ప్రారంభించి భవిష్యత్తులో పూర్తిస్థాయి పొత్తు పెట్టుకోవాలనే ఒక ఆలోచనతో మీరు ఉండి ఈ విషయం బయటికి పక్కడం జరిగింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బెంగళూరులో జరుగుతున్న ఈ గూడుపుటాని బీజేపీ పెద్దలకు తెలియడంతో ఉన్నట్టుండి ఫ్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఉల్టా ప్రచారం చేయడం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో 100% కలబోతున్నాడనే విశ్వసనీయమైన సమాచారం మా దగ్గర ఉంది. బొత్స ద్వారా సంధియత్నాలు జరుగుతున్నాయో లేదో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం చూస్తే కనుక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బెంగళూరులో గూడుగుటాని జరుగుతుంది, వారానికి 1-2 రోజులు బొత్స యలహంకకి వెళ్తున్నారు, బెంగళూరులోని ప్యాలెస్కి వెళ్తున్నారు, ప్యాలెస్ నుంచి డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై జగన్ స్పందించాలి, స్పష్టత ఇవ్వాలని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ముందు అసలు జగన్ కాంగ్రెస్లో చేరితే మంచిదా కాదా అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి ఒక్కసారి. అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, బెంగళూరులో నిజంగానే గూడుగుటాని జరుగుతుందా? అసలు ఇలాంటి సంచలన కామెంట్స్ని మనం ఎలా చూడాలి, ఏం చూడాలి? సత్య, బేసిక్ గా జరుగుతున్న ఈ వ్యవహారం ఏదైతే ఉందో, అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా
జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో క్లియర్ గా ఏపీలో జరుగుతున్న ఈ ఓటర్ల లిస్టు అక్రమాల మీద రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా ఈ టచ్ జరుగుతోంది, వీళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని చెప్పి వ్యాఖ్యానించిన నేపథ్యంలో పులివెందులలో ఉన్న ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి దాని మీద స్పందించే ప్రయత్నం అయితే చేశారు. కొంత సమాచారం మా దగ్గర పక్కా సమాచారం ఉంది. ఇప్పుడు జగనే కొన్ని వ్యవహారాలు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము బయటికి వెలుగులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇందులో క్లియర్ గా ఒకటైతే వాస్తవం, గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ కాంగ్రెస్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణని అడ్డం పెట్టుకొని జగన్ రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో షర్మిల ఏపీకి అధ్యక్షురాలుగా ఉంది. మొదటిగా ఆమెని తొలగించాలి. ఫస్ట్ ఆమె తొలగించిన తర్వాత మేము స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మేము నేరుగా వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ సమాచారం కూడా మా దగ్గర ఉంది. బెంగళూరుకి నేరుగా వెళ్లే బొత్స సత్యనారాయణ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి ఈ రాయబారం నడుపుతున్నారు అనేది దీని మీద జగన్ స్పష్టంగా వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి క్లియర్ గా మాట్లాడుతున్న నేపథ్యం అయితే ఉంది. అసలుకి రాహుల్ గాంధీతో జగన్ టచ్ లో ఉన్నారా లేదా అనే అంశాన్ని మీ పార్టీ వాళ్ళే ముందు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో మొదటి ఒప్పందం ఏంటంటే అసలుకి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలాని తన సిస్టర్ షర్మిలాని ఆ పదవి నుంచి తొలగించాలి. అందుకే ఇప్పుడు వార్తల్లో కూడా ఎక్కువగా షర్మిలాని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా తొలగించబోతున్నారు అని వస్తున్న వార్తలు అయితే వినపడుతున్నాయి. ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం కూడా బొత్స సత్యనారాయణ ద్వారా వ్యవహారాన్ని జగన్ నడుపుతున్నారు. ఈ వ్యవహారాన్ని చాలా క్లియర్ గా చాలా గట్టిగా వ్యవహారాన్ని అయితే బెంగళూరు రూట్ పోయా బెంగళూరు ద్వారా వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ వ్యవహారాలన్నీ కూడా బెంగళూరులోనే ఉంటే జగన్ చేస్తున్నారు. అక్కడ డీకేతో కూడా కాంగ్రెస్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకేతో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కొంత ఇప్పుడు చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ ని గట్టిగా ఇప్పుడు జగన్ దీని మీద పూర్తిగా స్పందన ఇవ్వాలి అనేది కళ్యాణ్ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అసలుకి మేము హాట్ లైన్ లో టచ్ కాదు, అసలు నువ్వు ఆల్రెడీ కాంగ్రెస్ లో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నావు, అవి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నువ్వు రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పిన మాట నిజం కాదా అనేది ఎమ్మెల్సీ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పట్ల బొత్స సత్యనారాయణ ఏ విధంగా స్పందిస్తారో, లేకపోతే జగన్ దీని మీద ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వైకాపా నేతలు దీని మీద ఏ విధంగా స్పందిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. సో మనం చూస్తే కనుక టీడీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు మరి రాజకీయమా, లేకపోతే ఏదైనా బలమైన ఆధారాలు ఉన్నాయా, మా దగ్గర నమ్మదగిన రిసోర్సెస్ ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్సీ కూడా చెప్పుకొని రావడం జరిగింది. రామ్ గోపాల్ రెడ్డి కూడా ఆయన కామెంట్ చేశారు, ఆయన చాలా క్లియర్గా చెప్పారు మా దగ్గర దానికి రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు, దీనికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇది ఓన్లీ రాజకీయంగా చేసిన వ్యాఖ్యల? ఇన్నాళ్ళు బీజేపీతో జగన్ ఆయన బాగానే ఉన్నారు కదా, గుడ్ టర్మ్స్లోనే ఉన్నారు కదా, బీజేపీతోని గుడ్ బుక్స్లోనే ఉన్నారు కదా, సడన్గా ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? సో కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ఎందుకు ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు సడన్గా? బీజేపీతో గుడ్ టర్మ్స్లోనే ఉన్న తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చాలా సంచలనంగా ఉన్నాయి. ఒక్కసారి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్తో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు మరి ఓన్లీ రాజకీయంగా చూడాలా వాటిని, లేకపోతే ఆయనకి ఖచ్చితమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎమ్మెల్సీ చాలా క్లియర్ గా చెప్తున్నారు, మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, మాకు కొంత సమాచారం ఉంది, బొత్స సత్యనారాయణ ఏ విధంగా కలుస్తున్నారు, బొత్స సత్యనారాయణ ద్వారా ఈ రాయబారాన్ని నడుపుతున్నారు అనే అంశం డెఫినెట్ గా మా దగ్గర సమాచారం ఉంది అనేది బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి క్లియర్ గా మాట్లాడుతున్నారు. కళ్యాణ్, అయితే ఇది ఎంతవరకు దీని మీద స్పందన ఎవరు చేస్తారు? వైసీపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, లేదు బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారం మీద ఎలా మాట్లాడతారు అనే అంశాన్ని చూడాలి. అంటే ఎంతవరకు ఈ వ్యవహారం
వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. బట్ ఎమ్మెల్సీ మాట్లాడుతున్న నేపథ్యంలో మాత్రం మా దగ్గర ఒక స్పష్టమైన ఆధారాలు ఉండే, మా దగ్గర సమాచారం ఉంది అని చెప్పి ఆయన క్లియర్ గా మాట్లాడారు. కాబట్టి దీని మీద మరి కౌంటర్ వాళ్ళు ఇవ్వాలి. ఇది స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని మరి వైసీపీ దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది? అట్ ద సేమ్ టైం అంటే బొత్స సత్యనారాయణ